ఒక చెప్తుంటే రూల్స్ కూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ minor products and forest products. Minor products including bamboo and cellulose leaves Act. So we have the right to order those products అన్నట్టు ఒకటి చెప్తున్నారు. మళ్ళీ రూల్స్లో ఎక్స్క్లూడింగ్ cellulose leaves and bamboo అంటారు. అంటే యాక్ట్ ఒకటి అంటుంటే మళ్ళీ రూల్స్ మళ్ళీ ఒక రకంగా అంటే cellulose leaves and bamboo మేజర్ రెవెన్యూ ప్రొడక్ట్స్ కాబట్టి వాటిని ఎక్స్క్లూడ్ చేస్తారు. అంటే జనరల్గా ఏంటంటే పాలకూరు యాక్ట్ ఒక రకంగా వచ్చిందంటే దానికి ఎలా మనం తయారు చేద్దాం, యాంటీవైరస్ అప్డేట్ లేకపోతే ఎలా సిస్టమ్ పాడవుతుందో అలాగే తయారు. అలాగే పీసాలో సర్పంచ్ మండల ప్రెసిడెంట్ జడ్జి 100% స్టడీ లేయర్స్లో ట్రైబల్స్ ఉండాలి యాక్సెస్. బట్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసినవి రొటేషన్ సిస్టమ్ పెట్టారు. ఈ సంవత్సరం సర్పంచ్ ట్రైబల్ ఉంటే నెక్స్ట్ ఇయర్ నాన్ ట్రైబల్. ఇక్కడ జడ్పీటీసీ ఈ సంవత్సరం ట్రైబల్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఇంకొకరు రొటేషన్. అంటే సపోజ్ ఈ సంవత్సరం మనం డెసిషన్ తీసుకున్నాయి, నెక్స్ట్ ఇయర్ మనం వాటికి కాల్ రాయడం అనమాట బై వే ఆఫ్ నాన్ ట్రైబల్ రిప్రజెంటేటివ్. సో ఇలా ఏంటంటే మనకు ఆల్వేస్ ప్లాన్ హౌ టు స్పైల్ ద ఏరియా డెసిషన్స్ ప్రజెంట్ డెసిషన్స్ ఆలోచనలు ఉంటారు. సరే ఇవి జరుగుతున్నాయి. బట్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కానీ గవర్నర్ గారు ఏం చేస్తున్నారు? సో ఇవి జరుగుతున్నప్పుడు అయితే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ కన్సిస్ట్ ఆఫ్ ట్రైబల్స్ రిప్రజెంటేటివ్ 100% రెజల్యూషన్ పాస్ చేసి ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి లెట్ us pass a resolution and stop this malpractice and it's sent to the governor ఇక్కడ గవర్నమెంట్ will accept లేకపోతే అతను ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. బట్ ఎమ్మెల్యేస్ సింప్లీ దే ఆర్ పర్ఫెక్ట్ ఆఫ్ ద రూలర్ నాట్ ఏబుల్ టు టేక్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, అగైన్ గవర్నర్ హ్యాస్ టు యాక్సెప్ట్. గవర్నర్ డెసిషన్ తీసుకోవడం లేదు. ఈవెన్ గవర్నర్ డైరెక్ట్ రిప్రజెంట్ చేసిన గవర్నర్కి డైరెక్ట్ అడ్వైజర్ కమిటీలో పాస్ రెజల్యూషన్ పంపించుకుంటే అది కాదు. సో ఎక్కడైనా పాలకుల మీద విల్ లేదు, ఎనీ యాక్ట్స్ వచ్చినా దేర్ ఇస్ నో విల్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. ఆ విల్ రావాలంటే చైతన్యం రావాలి, పబ్లిక్లో చైతన్యం లేదు. చైతన్యం రావాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయాలి. ఏజెన్సీ ఏరియాస్లో అసలు ఎడ్యుకేషన్ ఎలా అవుతుందో మీకు అందరికీ తెలుసు. ఈవెన్ 10th క్లాస్ 98% రాసినా కానీ అప్లికేషన్ రాయలేదు. దట్ వాజ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైబల్ ఏరియాస్లో. ఆశ్రమ్ స్కూల్స్ అందరూ ఎలా ఉంటారు మీకు ఐ థింక్ మీరు ఫీల్డ్ విజిట్ చేయడం లేదు. టీచర్స్ వాళ్ళ ప్రమోషన్స్ రావాలి, ఆ స్కూల్ కొన్ని పేరు రావాలంటే వాళ్ళే మన ప్రాక్టీస్ ఎంకరేజ్ చేస్తారు, లేకపోతే రిజల్ట్స్ రావు. సో అవుట్ ఆఫ్ 100లో ఇద్దరు బ్రిలియంట్ బాయ్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ పేపర్ బాగా రాస్తారు, సెకండ్ డే అందరు మా ప్రాక్టీస్ చేస్తున్న ఆయన కూడా చదవడం మానేసి ఆయన కూడా అది అలవాటు పడుతుంది. సో దట్ వాజ్ సిస్టమ్ గోయింగ్ ఏజెన్సీ ఏరియాస్. ఏ ఆశ్రమం స్కూల్లో వెళ్ళండి 10th క్లాస్ 100% మార్క్స్ వచ్చే వాళ్ళు న్యూ అప్లికేషన్ రాయాలి. దట్ వాజ్ స్టేట్. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో అవేర్నెస్ ఎలా వస్తుంది? ఏజెన్సీ అవేర్నెస్ రాదు. దే డోంట్ నో ద రైట్స్. ఆ రైట్స్ లేనంత వరకు పాలకులు ఇలాగే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో దట్ వాస్ ఫేసింగ్ యాక్చువల్ ట్రైబల్ ఏరియాస్. ఏంటంటే ఏంటంటే అవర్ ఎన్జిఓస్ కానీ ఆర్ ఎనీ ఏజెన్సీస్ కాన్సెప్ట్ అండ్ హౌ టు అవేర్నెస్ జనరేట్ చేయాలి పబ్లిక్లో అని ముందుకు వస్తే డెఫినెట్గా వస్తుంది. అవేర్నెస్ సపోజ్ ఏమన్నా కొద్దిగా రాడికల్ టేకప్ చేస్తారనుకో, ఇంట్లో ట్రీటెడ్ అయితే నక్సలైజేషన్ లేకపోతే టెర్రరిస్ట్ ఇంట్లో బుక్ అండర్ కేసెస్. సింపుల్. ఈరోజు ఇంటర్వ్యూలో కొందరు బాబు మేము ఆర్గనైజ్ చేస్తామంటే మీరు ఎక్కువ మాట్లాడాలంటే కేసు బుక్ చేస్తామంట. సో అదొకటి ఫోర్స్. ఇలా ఈ సిస్టమ్ గోయింగ్ అప్పుడు ఇలా హౌ ద ట్రైబల్స్ డెవలప్. సో ఇవన్నీ రైట్స్ బాగున్నాయి కానీ ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే రెండు మైనర్ ప్రొడక్ట్స్ మీద రైట్స్ అదే బంబు కానీ రెవెన్యూ లీవ్స్ మీద లేదు, అలాగే మైన్స్ మీద అసలే లేదు. ఆ గ్రామ సభ పీపుల్స్ ఫంక్షనింగ్ తర్వాత ఇది పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి. అట్లీస్ట్ దట్ కెన్ బి స్టాప్ కదా. ఇప్పుడు మా విలేజ్లో ఈవెన్ నాన్ ట్రైబల్ సర్పంచ్ కాన్సన్ట్రేట్ ఏరియాస్లో ఉంటే అవి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అగైన్ చేంజ్ అనుకోండి. బట్ వితౌట్ ఈ ప్రపోర్షన్ పాపులేషన్ ఉండాలి కదా, అది కూడా లేదు. టీచర్లో ఉంది ట్రైబల్ కాన్సన్ట్రేట్ ఏరియాస్లో ఓన్లీ దేర్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి, అది లేదు, చేయడం లేదు. సో ఏదనేది ఏంటంటే ఇవన్నీ సిస్టమ్స్ను స్ట్రెంగ్ కావాలంటే ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ట్రైబల్ ఏరియాస్లో ఆశ్రమ్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్ సిస్టమ్ కంప్లీట్ రూల్ టేక్అవుట్ చేస్తే కానీ ట్రైబల్స్ బాగుపడదు. ఇప్పుడు సప్లాన్ వచ్చింది, దే కెన్ హ్యావ్ ద న్యూ స్కీమ్స్, బట్ ఉన్న వాటినే కంటిన్యూ చేస్తామంటారు. ఇప్పుడు నవోదయ స్కూల్ సెంట్రల్ స్కూల్ ఉంది, దే కెన్ హ్యావ్ నంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ అదర్ ఏరియాస్. డిస్ట్రిక్ట్ ఒకటే ఉంది,
ఒకరిద్దరు సెలెక్ట్ అవుతారు. అందులో కూడా లిమిటెడ్ ట్రైబ్ సెలెక్ట్ అవుతారు. సమ్ అదర్ ఫెలో ట్రైబల్ విల్ బి సెలెక్టెడ్. ఆల్రెడీ 65 ఇయర్స్లో బీసీలో లేకపోతే ఓసీగా ఉండి అప్పుడు 60 పెడతారు, ట్రైబల్ లిస్ట్లో పెడతారు, దాంట్లో వెళ్ళి డామినేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లంబాడాస్ కానీ అదర్ కాన్స్టిట్యూషన్ ఉంటారు. 65 ఇయర్స్ తర్వాత 33 నుంచి మనం ఇంకా తక్కువ అంటే దిస్ షుడ్ బి రిడ్యూస్ కానీ పెరిగిపోతుంటుంది. ఎందుకంటే ఓన్లీ ఫర్ ఓట్ బ్యాంక్ పర్పస్. ఇప్పుడు మనం స్పీడ్లో 33 ఉంది, తగ్గాలి కదా ట్రైబల్ లిస్ట్. అంటే ఫార్వర్డ్ అవుతున్నామా లేకపోతే ఇంకా బ్యాక్వర్డ్ అవుతున్నామో తెలియడం లేదు. దానివల్ల ఏంటంటే విత్ ఇన్ ద ట్రైబల్లోనే ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ చేయడం, ఓట్ బ్యాంక్ సంపాదించడం, రూల్ చేయడం ఇలా కంటిన్యూ అవుతుంది. సో నేను కోరేది అయితే పాలకులు అట్లీస్ట్ ఈ 35 కాకుండా 36 కాకుండా నాకు కాపాడితే కొంతవరకు బాగుపడతారు ట్రైబల్. 65 ఇయర్స్ ఓసీ నుండి 65 ఇయర్స్ తర్వాత ట్రైబల్ అవుతారంటే మీరు నమ్ముతారా? అవి ఇట్ పాసిబుల్. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ కానీ ఆర్ ఈ ప్రొవిజన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఆర్ కేసు 1959 వచ్చింది, ఆంధ్ర ఏలు ఉంది. తర్వాత 1962లో తెలంగాణ ఏలు ఎక్స్టెండ్ చేశారు. బట్ తెలంగాణలో ఆల్రెడీ 1359లో ఆల్రెడీ హైదరాబాద్ యాక్ట్ ఉంది, ప్రొవిజన్ వస్తే. బట్ జ్యుడిషియరీ మళ్ళీ ఇంకొకటి పెద్ద జ్యుడిషియరీ రూరల్ గోస్ట్ జ్యుడిషియరీ రిప్రజెంట్ చేస్తే కానీ మనకు ఆర్డర్స్ రావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1959లో ఆంధ్రలో వచ్చింది ల్యాండ్ ట్రాన్స్ఫర్ కంప్లీట్ ప్రొవిజన్. 1962లో తెలంగాణ ఎలక్షన్ చేశారు. బట్ బిఫోర్ దట్ 1359 కాన్స్టిట్యూషన్ ప్రకారం దెర్ వాజ్ ఎ పవర్ టు ద కలెక్టర్ వేరెవర్ ద రెవెన్యూ జ్యుడిషియల్స్ ఇన్వాల్వ్స్, ట్రైబల్ రైట్స్ ఆర్ ఎఫెక్టెడ్, వితౌట్ హిస్ పర్మిషన్ నో ల్యాండ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ క్లియర్గా ఉంది. బట్ ఏంటి 59లో ఆంధ్రలో ఉంది, 62లో తెలంగాణ వచ్చింది. కాబట్టి బిట్వీన్ 59-69 ట్రాన్స్ఫర్ అయిన ఇల్లీగల్ అని హైకోర్టు చేస్తారు డివిజన్ బెంచ్ ఆర్డర్స్. అంటే హైకోర్టులో ఒక అడ్వకేట్ రిప్రజెంట్ చేస్తే ఆర్డర్స్ ఇస్తారా? దే డోంట్ ద లా. దట్ వాస్ ద జ్యుడిషియరీ ప్లేయింగ్. సో ఏంటంటే దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ లేకపోవడం ట్రైబల్స్ కదా. ఎడ్యుకేషన్ లేకపోవడం ఈ సిస్టమ్ అన్లెస్ గోస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ దిస్ ఆల్ మార్కెట్. థ్యాంక్ యూ.